ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పట్టించుకోవడం మానేసిందా? తన రాజకీయ ఉనికిని జాగృతి జెండాతోనే చాటుతున్నారా? ఎవరి అండా లేకుండా ఒంటరిగానే కవిత పొలిటికల్ జర్నీ చేయబోతున్నారా? కవితకు తోడుగా ఏ నాయకుడు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు సింగరేణిపై ఆమె ఎందుకు ఫోకస్ చేశారు? అసలు కవిత ఏం చేస్తుంది? కవితను పట్టించుకొని బీఆర్ఎస్, ఒంటరిగానే కవిత రాజకీయాలు, అవకాశం కోసం ఆశగా కవిత ఎదురుచూపులు, జాగృతి కండువా వేసుకుని కవిత రాజకీయం. కల్వకుంట్ల కవిత ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో ఓ యువరాణిలా గౌరవం పొందేవారు. కానీ తండ్రి కేసీఆర్ ని, పార్టీని విమర్శించినప్పటి నుంచి కేసీఆర్ తో సహా బీఆర్ఎస్ పార్టీలో గల్లీ స్థాయి నాయకుడు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. దీంతో ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఏ విధంగా ఒంటరిగా తిరిగేవారో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా తన సొంత గడ్డ మీద అలాగే ఒంటరిగా తిరుగుతున్నారు. తాను ఒంటరిగా మారినా సరే ఏనాటికైనా పరిస్థితులు మారకపోతాయా, అనుకూలించకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు కవిత. అందుకే తెలంగాణ జాగృతి కండువా వేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక బలం కూడగట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే సింగరేణి కార్మిక సంఘాలపై దృష్టి సారించారు. దసరా తర్వాత తాను సింగరేణిలో పర్యటిస్తానని, వామపక్షాలతో కలిసి హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతానని చెప్పారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమెతో కలిసి ఫోటో దిగేందుకు కూడా ఎవరూ ఇష్టపడడం లేదు. కనుక వామపక్షాలు హెచ్ఎంఎస్ తో కలిసి పనిచేస్తానంటున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఆమె రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. కనుక ఆమె మాటలను నమ్మేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. గతంలో ఆమె తండ్రి కేసీఆర్ అవసరమైనప్పుడు వామపక్షాలను వాడుకొని వదిలేశారు. కనుక ఇప్పుడు వామపక్షాలు ఆమె మాటలు నమ్మి బాసటగా నిలుస్తాయని అనుకోలేము. కనుక కవిత ఈ విధంగా అగమ్యంగా ఇంకా ఎంతకాలం రాజకీయ ప్రయాణం చేస్తారో, ఆమె గమ్యం ఏమిటో ఆమెకే తెలియని పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అత్యంత శక్తివంతురాలుగా కనిపించారు కవిత. దాని నుంచి బయటకు వస్తే ఇంత బలహీనంగా మారడం ఆశ్చర్యమే కాదు, ఆలోచింపజేస్తుంది కూడా. రాజకీయాల్లో కూడా మహిళలకు ఎవరో ఒకరి అండదండలు లేకపోతే ఒంటరిగా రాణించలేరా? రాణించాలనుకుంటే సమాజం తోడ్పడదా అనే సందేహం కలుగుతుంది.